గ్రామంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 10 ఏళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇల్లు ఇవ్వకుండా పేద ప్రజలను హింసించిందో ఒక ఇల్లు కూడా కట్టకపోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఊర్లో ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టుకుంటూ ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి ప్రారంభించాం. ఇంత మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో అధికారం పోయిందనే ఒక అపోహతో కేటీఆర్ ఒక వెంట్రుక కూడా పీకలేవని మా నాయకుని అంటున్నాడు. ఇప్పుడు చూడు కేటీఆర్, నీకు ఒక సవాల్ ఇస్తున్నాం మేము. నువ్వు కూడా ఒక వెంట్రుక కూడా ఎవరిది పీకలేవు. పెద్ద నోటితోనని చిన్న నోటితో అంటున్నావు. నువ్వు కూడా మా వయసు కంటే చిన్నోనివే. మరి మీ నాన్న 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటే ఆ డబ్బు అహంకారంతో, ఆ బల్బుతోని ఏం మాట్లాడుతున్నావు? లేవు చిల్లరగాడు అంటున్నావు, అవులగాడు అంటున్నావు, వెంట్రుక పీకలేవు అంటున్నావు. వెంట్రుక పీకే చూపిస్తాం బిడ్డ నీకు. రాబోయే స్థానిక ఎన్నికలలో నీ టీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో గ్రామాలలో ఉందని అనుకుంటున్నావు కదా. నీకు కర్రు కాల్చి వాత బీకి మంగళ కత్తితోని, గవర్నర్న కత్తితోని నీ వెంట్రుకలు మొత్తం తొలగించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు నామరూపాలు లేకుండా చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. రేవంత్ అన్నను అంటే అనే ముందు ఒకసారి ఆలోచించు. ఆయన వెనుక ఇవాళ లక్షలాది కార్యకర్తలు ఉన్నాం, కోట్లాది ప్రజలు ఉన్నాం. పేద ప్రజలము ఇల్లు లేక ఇల్లు వస్తుంది మాకు, ఇవాళ సన్న బియ్యం వస్తుంది, ప్రతి ఒక్క కార్యక్రమం మాకు ఇవాళ రాజీవ్ యువశక్తి కార్యక్రమం వస్తుంది. ఇంత మంచి ముఖ్యమంత్రిని వెంట్రుక పీకలేమంటావా? త్వరలో ఎన్నికలు ఉన్నాయి. మేమంతా కాంగ్రెస్ పార్టీ లీడర్లము, కార్యకర్తలము, ప్రజలము రేవంత్ అన్న వెనుక ఉన్నాము. నీకు కర్రు కాల్చి వాత పెడతాం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.